సూర్యాపేట జిల్లా వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కింది స్థాయి మహిళా ఉద్యోగులను వేధిస్తున్నటువంటి ఏఓ బాలకృష్ణ పైన దాడి చేశారు. కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా మహిళా సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా గత కొంతకాలంగా తుంగతుర్తి ఏఓగా పనిచేస్తున్నటువంటి బాలకృష్ణ కింది స్థాయి మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తూ ఉన్నాడు. డబల్ మీనింగ్ డైలాగులతో ఇబ్బంది పెడుతున్నాడంటూ నూతనకల్ ఏఓ మహిత ఒక్కసారిగా అతన్ని చెంప పలగొట్టడం జరిగింది. దీనిపైన పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు, కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు విచారణ చేసి బాలకృష్ణ అయితే సస్పెండ్ చేశారు. కానీ అతనిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ మహిత ఈ సందర్భంగా డిమాండ్ చేస్తోంది. గత కొంత నెలలుగా తను వేధిస్తూ ఉన్నాడు. ఎవరికి చెప్పినా కూడా ఎవరు కూడా లాభం లేదు. దీంతో మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించడానికి కూడా మహిత కన్నీరు మున్నీరు విలిపిస్తోంది. ఎట్టకేలకు కలెక్టర్ అతను సస్పెండ్ చేయడంతో మహిత శాంతి, కానీ అతనిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి, మరొకసారి మహిళా అధికారులను వేధించకుండా అతనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఏఈఓ మహిత డిమాండ్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు రోజు కూడా తీవ్రమైపోతా ఉన్నాయి. ఒక్క బస్తా యూరియా కోసం 5 గంటల పాటు కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు రైతులందరూ కూడా. దీంతో సహనం నశించినటువంటి రైతులందరూ కూడా ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేశారు. తుంగతుర్తి మండల కేంద్రంలో నకరికల్, అదేవిధంగా చిట్యాల, హజూర్నగర్, కోదాడ, సూర్యాపేట మండల కేంద్రాలు కూడా ఎక్కడికక్కడ రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. యూరియా ఇవ్వండి మహాప్రభు అంటూ ప్రభుత్వ అధికారులను వేడుకోవడం జరిగింది. 20 రోజులుగా యూరియా దొరకట్లేదు, పంటలన్నీ కూడా అదును దాటిపోతూ ఉన్నాయి. ఎక్కడ కూడా పంటలకు యూరియా వేయడానికి దొరకట్లేదు. ఇప్పటికైనా సరిపడ యూరియాని తెప్పించాలి, తమ పంటల్ని కాపాడాలంటూ కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సహకార సంఘాలకు, ఆగ్రో సంఘాలకు యూరియా వస్తుందంటున్నారు. కానీ యూరియా అంతా కూడా ఎట్టిపోతుంది, ఏమన్నా బ్లాక్ లిస్ట్లో పెడతా ఉన్నారా, బ్లాక్ దందాకు తరలిస్తున్నారంటే అనుమానం కూడా రైతులు ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే రైతులకు యూరియా సరఫరా చేయాలి, ఎక్కడ స్టార్టేజ్ లేకుండా చూడాలి, రైతుల్ని కాపాడాలి, పంటని కాపాడాలంటూ కూడా సూర్యాపేట జిల్లా రైతాంగం ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంచలనం కలిగించినటువంటి సంతోషి జ్యువెలరీ షాప్లో దొంగతనం కేసులో ఇప్పటివరకు 4 అరెస్ట్ చేశారు. ఈ రోజు కూడా జషిముద్దినటువంటి ఒక ప్రధాన నిందితుడిని సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 25 తులాల బంగారాన్ని, అదేవిధంగా 5 లక్షల రూపాయలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జషిముద్దీన్ సూర్యాపేట జిల్లాలో అడ్డకూలిగా పనిచేస్తూ కొద్దిమందిని ముఠాగా ఏర్పరచుకొని పగటిపూట రెక్కి నిర్వహించి రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ నరసింహగౌడ్. అయితే ఈ కేసులో ఇప్పటివరకు 4 అరెస్ట్ చేసినట్టుగా తెలిపారు. ఇద్దరు ప్రధాన నిందితులు నేపాల్ పారిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎవరైనా అనుమతులు ఉన్నా, ఎవరైనా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని కూడా ఎస్పీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లాలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈ రోజు కూడా ఆలేరు ఎస్సీ బాలికల హాస్టల్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి వంటగదుల్ని, పరిసరాలను కూడా పరిశీలించడం జరిగింది. విద్యార్థుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా తమ కన్న బిడ్డలా కాపాడుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని, నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. ఏ ఒక్క చిన్న అసౌకర్యం జరిగినా తనను సంప్రదించాలంటూ కూడా కలెక్టర్ ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సూచించారు.